అందరికీ నమస్కారం. మన ఛానల్ అడవి చెంచుల రోసయ్య. మన అడవుల్లో నివసించి చెంచు ప్రజలు మేము. మా పూర్వీకులు అడవిలో ఉన్న అనేక మూలికలను తీసుకొని అనేక రోగాలకు మందులు కనిపెట్టినారు. ఈరోజు మనము చెప్పుకోబోయేది ఈ చెట్టును బాగా పరిశీలించండి. ఈ తీగి దీనిని ఈసల్ల వేరు అనేసి అంటాం. చూడండి, ఈసల్ల వేరు తీగిది. ఇది తీగ జాతికి సంబంధించినది. ఈసల్ల వేరు తీగ అనేది ఏ విధంగా ఉంటుందో బాగా పరిశీలించండి. ఇది ఎక్కడ పండుతుందంటే ఒక అడవి ప్రదేశంలోనూ కొండ ప్రదేశంలోనూ పండేటువంటి తీగ జాతికి సంబంధించినది. దీని వలన మనకి అనేక రోగాలు కూడా నయం కావడం అనేది జరుగుతుంది. దీన్ని లోడితే వేరు అనేది వస్తుంది. ఆ వేరు వలన మనకి ఇన్ని ప్రయోజనాలు అనేది ఉంది. మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది ఈ ఈసల్ల వేరు అనేది. దీనివలన మనము అనేక రోగాల నుంచి విముక్తి అనేది పొందుతాం. ముఖ్యంగా మేము పరమేశ్వరుడు వరంతో కొలుసుకుంటాం ఈ ఈసల్ల వేరు అనేది. ఇది ముఖ్యంగా ఈశ్వరుడు ప్రసాదించిన ముఖ్య వరం లాగా మేము భావిస్తాము అడవి చెంచులు అనేవాళ్ళు. ఈ ఈసల్ల వేరు అనేది ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి వచ్చి తెల్లేశ్వరి, రెండోది వచ్చి నల్లేశ్వరి. దీంట్లో ఎక్కువగా బాగా పనిచేసేది వచ్చి తెల్లేశ్వరి చెట్టు. ఇప్పుడు మనం చూపించింది కూడా తెల్లేశ్వరి. అది బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది. వెంటనే మనకి మనకు వచ్చిన సమస్యలు వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చేపలు పట్టేవాళ్ళు సముద్ర ప్రయాణాల్లో కానీ ఈ చెరువుల్లో గుంటల్లో చేపలు పట్టేవాళ్ళు ముఖ్యంగా ఈ తెల్లేశ్వరిని ఉపయోగించాలి. ఎందుకంటే చేపల్లో తేలి చేపలు అనేసి ఉంటాయి. అలాంటి తేలి చేపలు కానీ కుట్టాయంటే వెంటనే కొంతమంది కోలుకుంటారు, కొంతమంది ఆ నొప్పి భరించలేకుండా మరణించడం అనేది కూడా జరుగుతుంది. అలాంటప్పుడు ఈ తెల్ల ఈశ్వరుని బాగా నూరి సాది కొద్దిగా గాయం తగిలిన చోట తేలు కుట్టిన చోట పూసేసి అదేవిధంగా నోటికి కొద్దిగా తీసుకున్నట్లయితే ఆ విషం అనేది వెంటనే విముక్తి అనేది కలుగుతుంది. ఈ విధంగా ఈశ్వరుడు ప్రసాదించిన ముఖ్య వరంలాగా మేము భావిస్తాం ఈ ఈసల్ల వేరుని. ఈ ఈసల్ల వేరు చాలా బలంగా ఉంటుంది. ఈసల్ల వేరు ఎండబెట్టి మందులాగా వాడతాము. ఈసల్ల వేరు జీర్ణక్రియకు చాలా మంచిది. కడుపుబ్బరం చేసినప్పుడు ఈ వేరు కొద్దిగా వేడి నీటిలో అది ఒక బండ మీద బాగా సాది ఆ పసురును మనం బొడ్డు చుట్టూ పూసినట్లయితే మనకు కడుపుబ్బరం అనేది నయం కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ సమస్యలు ఉండే వాళ్ళకు కూడా కొంతవరకు ఉపశమనం అనేది కలుగుతుంది ఈ ఈసల్ల వేరు అనేది. మనకు కడుపు నొప్పి వచ్చినప్పుడు ఈసల్ల వేరు పొడిని వేడి నీటితో తీసుకొని తాగుది. దీనిని బొడ్డు చుట్టూ కూడా పూసినా కూడా నయం అవుతుంది మనకి కడుపు నొప్పి అనేది వచ్చినప్పుడు. బాగా పరిశీలించండి. ఇది ఈసల్ల వేరు తీగి. చూసినారు కదా ఆకులు ఏ విధంగా ఉన్నాయో. ఇది మనకి ప్రకృతి ప్రసాదించిన ముఖ్య వరం. వీటితో మా పూర్వీకులు అనేక రోగాలకు మందులు కనిపెట్టడం అనేది జరిగింది. అంటే ఈసల్ల వేరు అనేది ఇది దీనికన్నా పెద్ద సైజుగా కూడా ఉంటుంది. ఏలు సైజు లేదా దానికన్నా ఎక్కువ సైజు కూడా ఉంటుంది. అది మనం చూపించింది చిన్న చెట్టు కాబట్టి దాంట్లో ఉండే చిన్న ఏర్లు మాత్రమే ఇవి. ఆ చెట్టుని మేము సంపదలుచుకోలేదు. కారణం చాలా ముఖ్యమైన మూలిక కాబట్టి. ఈ వేరిని అంటే ఈ ఈసల్ల వేరిని కషాయం చేసుకొని తాగితే
మనకి దగ్గు కానీ జలుబు కానీ వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. మనకి ఈ వేరును మనం వాడుతూ వస్తే మన శరీరానికి శక్తిని అనేది ఇస్తుంది. ఈ ఈసర్ల వేరును రుబ్బి పేస్ట్గా చేసి చర్మం పైన పూస్తే మనకు వచ్చినటువంటి చర్మ సమస్యలు కూడా నయం కావడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి చర్మ సమస్యలు అనేది ఇవి ఉంటాయి తెలిసిన, ఒక గజ్జి కానీ ఒక తామర కానీ పుండ్లు కానీ, అదేవిధంగా మనకి అకస్మాత్తుగా గాయాలు తగిలినప్పుడు కానీ వీటిని బాగా సాది ఆ పుండ్ల పైన కానీ గజ్జి వచ్చిన చోట కానీ మనం మసాజ్ చేసి పూసినట్లయితే వెంటనే మనకి నయం కావడం అనేది జరుగుతుంది. ఈ ఈసల్ల వేరును రోజుకి ఒక చిన్న పరిమాణంలో కానీ మనం వాడుతూ వస్తే మనకి కానీ బీపీ కానీ షుగర్ కానీ చర్మ సమస్యలు కానీ జీర్ణ సమస్యలు కానీ మొదలైన హార్ట్ సమస్యలు కానీ మొదలైన వ్యాధులు అనేది మన దరిదాపుల్లో కూడా రావు. అటువంటి మూలిక ఈ ఈసల్ల వేరని పొడి రూపంలో వాడవచ్చును, కషాయ రూపంలో వాడవచ్చును, లేదా పేస్ట్ రూపంలో కూడా వాడినా కూడా మనకి ఎటువంటి వ్యాధులైన కూడా మనకి నయం కావడం అనేది జరుగుతుంది. ఒక స్థిరకాలమైన మందులాగా, స్ట్రాంగ్ అయిన మందులాగా పనిచేస్తుంది ఈ ఈసల్ల వేరు అనేది. ఈ ఈసల్ల వేరితేనే మనం కానీ ప్రతిరోజు మన దంతాలు కానీ పళ్ళు తోముకుంటూ వస్తే మన దంతాలు బాగా గట్టిగా పడతాయి, మన నోటిలో క్రిములు నశిస్తాయి, మన టోటల్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ ఈసల్ల వేరు అనేది. అదేవిధంగా ముఖ్యంగా తెలుసుకోవాలి ఏమంటే, ప్రతి ఒక్కరూ ఒక గర్భిణీ స్త్రీలు వాడాలనుకుంటే ఒక వైద్యుని సలహా తీసుకొని వాడండి. చిన్నపిల్లలు వాడాలనుకుంటే, చిన్న పిల్లలకి మీరు వాడాలనుకుంటే ఒక చిన్న మోతాదులోనే వాడాలి ఈ ఈసల్ల వేరును. ఈ విధంగా ఈ ఈసల్ల వేరు అనేది ఒక విలువైన ఔషధ మూలికగా మనం పరిగణించాలి. ఇలాంటివి మనము వదులుకోకూడదు. ఇలాంటి విషయాలు మన తరతరాలకు కూడా ఉపయోగపడతాయి ఈ ఈసల్ల వేరు అనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి వేర్లను ఉపయోగించి మనం ఆరోగ్యకరంగా జీవిద్దాం. మా పూర్వీకులు కానీ మా పెద్దలు కానీ మేము కానీ ఇంకా రాబోయే తరం కానీ మా అడవి చెంచులు అనేది తప్పకుండా ఈసల్ల వేరుని కషాయ రూపంలోనూ ఒక పేస్ట్ రూపంలోనూ పొడి రూపంలోనూ వాడతాం. కాబట్టి మేము ఆరోగ్యకరంగా జీవిస్తాం, ఆరోగ్యకరంగానే మరణిస్తాం. ఈ ఈసల్ల వేరును మేము అడవి చెంచులు అనేవాళ్ళు అనేక రోగాలకి మందులుగా దీనిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ ఈసల్ల వేరు అనేది చాలా బలంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా దీనిని మేము ప్రతిరోజు వాడతాం. ఒక పేస్ట్ రూపంలోనే సరే, కషాయ రూపంలోనే సరే, ఒక పొడి రూపంలో కూడా వాడుతూ ఉంటాం. ముఖ్యంగా మేము దానికి ఉపయోగిస్తామంటే దీన్ని కడుపు నొప్పి వచ్చినప్పుడు, గ్యాస్ సమస్యలు వచ్చినప్పుడు, మాకు కానీ మా పిల్లలు కానీ వచ్చినప్పుడు దీనిని బాగా నూరి బొడ్డు చుట్టూ రాయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా రాసినట్టయితే వేడి శాతం వలన వచ్చే కడుపు నొప్పులు కానీ, జ్వరాలు కానీ, మోషన్స్ కానీ అన్నీ కూడా వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా బోధులు ఎందుకు ఎగేస్తున్నామంటే ఇట్లా ఔషధపరమైన మూలికలను నాటడానికి మేము ఈ విధంగా బోధులు ఎగేస్తున్నాం. చూడండి, ఇవిటే కాకుండా కుందేలు కొమ్ములు, ఈసల్ల వేర్లు, మళ్ళీ పాల కొమ్మాలు, పాల గెడ్డలు వీటన్నీ నాటుకునేదానికి మేము ఈ విధంగా ఔషధపరమైన మూలికల్ని మనం ప్రకృతి ప్రసాదించిన వరంగా మేము భావించి ఒక పైరులాగా చేసుకుంటున్నాం. బాగా పరిశీలించండి. ఈ విధంగా బోధులు ఎగేసి మామిడి చెట్లతో పాటే నీళ్ళు కూడా కడతాం వీటికి. ఈ విధంగా మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
అందరికీ ధన్యవాదాలు. మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటవుదాం. నమస్కారం.